హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ రూల్స్ మనం ఆల్రెడీ చూసాము. సో డివిజిబిలిటీ రూల్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యూనిట్ డిజిట్, అంటే ఫైండింగ్ యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్. ఓకేనా? అంటే యూనిట్ డిజిట్, ఇప్పుడు యూనిట్ డిజిట్ అంటే ఏంటంటే వన్స్ ప్లేస్ ఉండేది, ఇప్పుడు 55 ఉన్నది. 55కి యూనిట్ డిజిట్ ఏంది? 5. ఓకేనా? 10 ఉన్నది, 10కి యూనిట్ డిజిట్ ఏంది? 0. సో యూనిట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్ ఉన్న డిజిట్ని యూనిట్ డిజిట్ అంటారు. ఓకేనా? ఓకే, లెట్స్ ఫైండ్ యూనిట్ డిజిట్. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ డిజిట్ చెప్పే ముందు మీకు ఇంకో చెప్పాలి, ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్కి యూనిట్ డిజిట్ ఏమేమి ఉంటుంది అంటే, పర్ఫెక్ట్ స్క్వేర్కి యూనిట్ డిజిట్ ఏమేమి ఉంటుంది, ఏమేమి ఉండదు. ఓకేనా? పర్ఫెక్ట్ స్క్వేర్కి యూనిట్ డిజిట్ ఏంటి? ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్కి యూనిట్ డిజిట్ ఏది ఉండదో చెప్తా ఫస్ట్ నేను. ఏవి ఉండవు అంటే 2, 3, 7 అండ్ 8. అంటే యూనిట్ డిజిట్ ఇవి ఉండవు. పర్ఫెక్ట్ స్క్వేర్కి ఎప్పుడు యూనిట్ డిజిట్ 2, 3, 7, 8 ఉండవు. ఓకేనా? సో ఏముంటాయి పర్ఫెక్ట్ స్క్వేర్కి యూనిట్ డిజిట్ ఏముంటాయి? ఇవి కాకుండా మిగతా ఉంటాయి. ఓకేనా? ఇవి కాకుండా మిగతా ఉంటాయి. ఏంటి? 0, 1, 4, 5, 9. ఓకే, 0, 1, 4, 5, 9. ఓకే, ఇవి ఉంటాయి యూనిట్ డిజిట్ ప్లేస్లో, ఇవి ఉంటాయి. సరే, చెక్ చేద్దామా? ఇవి ఉంటే ఏమి ఉండవు చెక్ చేద్దాం. ఓకేనా? యూనిట్ డిజిట్ ప్లేస్లో పర్ఫెక్ట్ స్క్వేర్కి 2, 3, 7, 8 అనేది అసలే ఉండదు. పర్ఫెక్ట్ స్క్వేర్కి యూనిట్ డిజిట్ ప్లేస్లో 2, 3, 7, 8 అనేది అసలే ఉండదు. ఓకేనా? ఓకే, లెట్స్ చెక్, ట్రై చేద్దాం, చదువుదాం. 1 స్క్వేర్ ఎంత? 1. 2 స్క్వేర్ ఎంత? 4. 3 స్క్వేర్ ఎంత? 9. 4 స్క్వేర్ ఎంత? 16. అంటే ఏంటి? 6. అంటే 1, 4, 9, 6 ఉన్నాయి తప్ప ఇవి ఉన్నాయా? సారీ, మనం ఇందులో 6 కూడా రాయాలి. ఓకేనా? 1, 4, 9, 6. ఓకేనా? 6 కూడా రాయాలి. ఓకే, 0, 1, 4, 5, 9, 6 అనేది మాత్రమే ఉంటాయి యూనిట్ డిజిట్ ప్లేస్లో. ఓ క్వశ్చన్ ఉంటుంది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంట్ బి ది యూనిట్ డిజిట్ ఆఫ్, కాంట్ బి యూనిట్ డిజిట్ ఆఫ్, కాంట్ బి యూనిట్ డిజిట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడుగుతారు. పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడిగి ఆప్షన్స్ ఎట్లా ఇస్తారంటే, ఇప్పుడు 1, ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 7. సో విచ్ కాంట్ బి ది యూనిట్ డిజిట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ కాకుంటే ఉంటుంది, డి ఈజ్ ది ఆన్సర్. సో ఇట్లా. ఓకేనా? యూనిట్ డిజిట్ వచ్చింది కాబట్టి ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి, ఎందుకంటే మన క్వశ్చన్ ఇట్లా వస్తాయి కాబట్టి. ఓకేనా? ఇది గుర్తుండాలి మీకు. గుర్తు లేకపోతే జస్ట్ రాసుకున్నా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ డిజిట్ ఫర్ ఏ హోల్ నెంబర్స్. ఓకేనా? హోల్ నెంబర్, ఫస్ట్ హోల్ నెంబర్స్ యూనిట్ డిజిట్ అంటే, హోల్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ 50 హోల్ నెంబర్స్కి, ఫస్ట్ 50 హోల్ నెంబర్స్కి యూనిట్ డిజిట్ ఏంటి? యూనిట్ డిజిట్ ఆఫ్ ఫస్ట్ 50 హోల్ నెంబర్స్. ఓకేనా? మాకు సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ తెలుసా? సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈక్వల్ టు, అంటే సీక్వెన్స్లో ఉన్న న్యాచురల్ నెంబర్స్ సమ్ ఏంటంటే n/2 ఇంటూ ఫస్ట్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఇప్పుడు మనకు 0 to 50 నెంబర్స్కి మనకేం కావాలి? 0 to 50 నెంబర్స్కి మనకు సమ్ కావాలి, సారీ యూనిట్ డిజిట్ కావాలి. ఓకేనా? ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకేనా, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 0 నుంచి 50, 1 to 50 అంటే 50, 0 నుంచి 50 అంటే 51 ఉంటాయి టోటల్. సో టోటల్ 51/2 ఇంటూ ఫస్ట్ ఏంటిది 0 ప్లస్ 50. ఓకేనా? 2 1 జా 225 జా. సో దీని యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 5 1 జా 5, అంటే యూనిట్ డిజిట్ ఇది అవుతుంది. ఓకేనా? యూనిట్ డిజిట్ జస్ట్ యూనిట్ డిజిట్ ఒకరు క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది, మొత్తం క్యాలిక్యులేట్ చేయకుండా ఏం కాదు. ఓకేనా? 5. సో క్వశ్చన్ ఇలాంటివి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి, నెక్స్ట్ అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ ఇవే క్వశ్చన్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు 4373 పవర్ ఆఫ్ 2413 ఉన్నది.
2413 ఉంది. ఓకేనా, 2413 ఉంది. దీనికి యూనిట్ డిజిట్ ఏంది? ఓకేనా, దీనికి యూనిట్ డిజిట్ ఏంది? సో ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏం లేదు, జస్ట్ ఇది తీసుకోవాలి. ఏంటిది? పవర్ తీసుకొని పవర్ని 4 తోటి డివైడ్ చేయాలి. 4 తోటి డివైడ్ అంటే ఇది మొత్తం చేయని అవసరం, లాస్ట్ 2 చేస్తే సరిపోతుంది. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, 4 6 24, 0 1 0 పెడితే ఇట్లా 13 వస్తుంది. ఓకేనా, 4 3 12 అంటే 1 యూనిట్. ఇప్పుడు ఏంటి? రిమైండర్ 1 కాబట్టి ఈ రిమైండర్ని ఏం చేయాలంటే ఈ రిమైండర్ని ఇక్కడ యూనిట్ డిజిట్ ఉన్న దానికి పవర్గా రాసుకోవాలి. సో 3 ఈజ్ ది యూనిట్ డిజిట్. ఓకేనా, అర్థమైనా? సరే, ఇంకోటి చేద్దాం. అర్థం కాకపోతే ఇంకోటి చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికైనా ఇంకో ప్రాబ్లం ఏంటంటే 272. ఇప్పుడు తీసుకో, 272 పవర్ ఆఫ్ 272 పవర్ ఆఫ్ 864 అనుకో. సో దీనికి యూనిట్ డిజిట్ కావాలి. యూనిట్ డిజిట్ కావాలంటే ఏం చేయాలి? పవర్ని 4తో డివైడ్ చేయాలి. చేతి ఎంత వస్తుంది? 4 16 64 అంటే 0 వస్తుంది. ఇట్లా 0 వచ్చినప్పుడు మాత్రం యూనిట్ డిజిట్ ఏం తీసుకోవాలంటే 4 తీసుకోవాలి. యూనిట్ డిజిట్ 4 తీసుకోవాలి. సో 2 to the power of 4 అంటే ఈ యూనిట్ డిజిట్కి రిమైండర్ ఎంత ఉన్నదో 4 కాబట్టి 4 తీసుకోవాలి. 2 to the power of 4 అంటే 16. యూనిట్ డిజిట్ ఎంత? 6. ఓకేనా, యూనిట్ డిజిట్ 6. దట్స్ ఇట్. ఓకేనా, ఇట్లా. నెక్స్ట్ ఇలాగే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా వస్తాయంటే ఒక క్వశ్చన్ చెప్తాను మీకు. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ 51 into 52 into 53 into so on up to 59 అని ఇచ్చాను. సో దీని యూనిట్ డిజిట్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్ మీరు చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ఎంత? 51 52 53 54 55 56 57 58 59. ఓకేనా, దీనికి మనకు యూనిట్ డిజిట్ కావాలి. సో దీనికి యూనిట్ డిజిట్ కావాలంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 5 ఉన్నదా? ఇప్పుడు సరే చూసుకో, 1 2 2 1 3 3 అంటే ఇట్లా చేసే వాళ్ళు చాలా లేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ 5 ఉన్నది. 5 తోటి ఏ ఈవెన్ నెంబర్ని చేసినా 0 వస్తుంది మనకు. అంతేనా? 5 తోటి ఏ ఈవెన్ నెంబర్ చేసినా 0 వస్తుంది. ఇప్పుడు 5 into 2 ఉన్నది అనుకో 10, 4 ఉన్నది అనుకో 20, 6 ఉన్నది అనుకో 30. అంతేనా? సో 5 తోటి ఏ ఈవెన్ నెంబర్ చేసినా 0 వస్తుంది. సో ఇప్పుడు 5 తోటి ఒక 6ని చేసినాం అనుకో 0 వస్తుంది. 0 into సంథింగ్ 0. సో యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో మనకు ఏదైనా ఈవెన్ నెంబర్ ఇంటూ 5 ఉన్నది అనుకో యూనిట్ డిజిట్ 0. దట్స్ ఇట్. ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలా చేసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి జస్ట్ నార్మల్గా ఇంకోటి చిన్నది మీకు ఇప్పటికీ అర్థం కాకపోతే చిన్నది చెప్తా. 2 power of 51. ఓకేనా, 51ని 4 తోటి డివైడ్ చేయి. 4 1 4 11 4 2 8 పోతుందా 3. రిమైండర్ 3. ఈ రిమైండర్ ఏం చేయాలి? ఇప్పటిదాకా రిమైండర్ ఏం చేయాలి? 2కి పవర్గా రాసుకోవాలి. 2కి పవర్గా రాసుకుంటే 8. యూనిట్ డిజిట్ ప్లేస్ ఏంది? 8. ఓకేనా, యూనిట్ డిజిట్ ప్లేస్ ఇట్లా కనుక్కోవాలి. ఓకేనా, దిస్ ఈజ్ ది స్టెప్స్ టు ఫైండ్ యూనిట్ డిజిట్. ఓకేనా, దిస్ ఈజ్ ది మెథడ్. ఓకేనా, ఇది మీరు జస్ట్ ఇంతే. యూనిట్ డిజిట్ పెద్ద కష్టపడిన అవసరం లేదు, ఇంతే. అండ్ ఆల్సో జస్ట్ మీకు ఇంకొకటి అంటే ఒకవేళ అన్ని ఏదైనా మిస్ అవుతుందేమో అని ఆలోచిస్తే ఇంకొకటి ఉన్నది. ఏంటంటే ఇప్పుడు లెట్స్ సీ, ఇప్పుడు ఫైండ్ ది డిజిట్ ఇన్ ది 1000 ప్లేస్ అని ఇచ్చాడు. ఫైండ్ ది digit in the thousands place of 5 cube into 2 power 1001. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారు. దీనికి 1000 ప్లేస్లో డిజిట్ అయింది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకొని మీరు నార్మల్గా ఏది చేసిన 1000 ప్లేస్ అంటే ఇప్పుడు
100 ఉన్నది అనుకో, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ రాసుకోవచ్చు, అంతేనా. నెక్స్ట్ 1000 ఉన్నది అనుకో, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 1000ని 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అంటే 125 ఇంటూ 8, ఓకేనా. 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ రాసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ మనకు 5 క్యూబ్ ఉన్నది, సో ఏం చేయాలి, 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్గా రాసుకొని ఇంటూ ఈ మిగిలింది రాసుకోవాలి. మిగిలింది ఎంత, 2 పవర్ ఆఫ్ 998. సో ఇది 1000, ఓకేనా. ఇప్పుడు మనకు థౌజండ్స్ ప్లేస్ అడుగుతుంది కాబట్టి మనం ఒక్కటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక సమ్ చేద్దాం. 4 ఇంటూ 1000 ఎంత, 4000, అంతేగా. ఇప్పుడు 15 ఇంటూ 1000 ఎంత, 15,000. 1000 ప్లేస్లో ఏమున్నది, 5 ఉన్నది. అంటే ఏ నెంబర్ అన్న 1000తో మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ ఉన్న ప్లేస్ మాత్రమే 1000 ప్లేస్ ఉంటుంది. ఇంకోటి చేద్దాం బట్ ఇప్పుడు 235 ఉన్నది, 235 ఇంటూ 1000, 235,000, అంతేనా. 235,000 అంటే యూనిట్ డిజిట్ ప్లేస్ ఉన్నది మాత్రమే 1000 ప్లేస్ ఉంటుంది, అంతేనా. సో వీటికి కూడా ఏంటంటే ఇప్పుడు 1000 ఈ యూనిట్ డిజిట్ కనుక అయిపోతుంది కదా, 1000 ప్లేస్లో ఏమన్నా వెళ్తుంది. సో ఈ యూనిట్ డిజిట్ ఏంది, 998 డివైడెడ్ బై 4 చెయ్యి. 998 అవసరం, లాస్ట్ 2 ఈజ్ సరిపోతుంది 4తో, కానీ ఇక అలవాటు అయింది కాబట్టి అలా చేస్తున్నాను, ఓకేనా. 4 2 జా 8, 18 అంటే 4 4 జా 16, 4 4 16 అంటే 2 రిమైండర్. ఈ రిమైండర్ని ఏం చేయాలి, దీనికి పవర్లో రాసుకోవాలి, అంటే ఈ డిజిట్కి పవర్లో రాసుకోవాలి. ఏంటిది, ఇలా 2 స్క్వేర్ ఈక్వల్ టు 4. యూనిట్ డిజిట్ 4 అయింది అనుకో, 1000 ప్లేస్లో ఏముంటుంది, యూనిట్ డిజిటే ఉంటుంది. సో 4000 యూనిట్ డిజిట్లో 4 ఉంటుంది, ఆప్షన్లో 4 ఉంటే 4 మీరు ఆప్షన్ని మీరు టిక్ చేయాలి, ఓకేనా. ఇది యూనిట్ డిజిట్ అంటే 1000 ప్లేస్ అడిగినప్పుడు యూనిట్ డిజిట్ కనుక్కునే విధానం ఇది, ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్ అంటే యూనిట్ డిజిట్ ఇన్ ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఎట్లా అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ 124 పవర్ ఆఫ్ 372 ప్లస్ 124 పవర్ ఆఫ్ 373. క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్స్ సమ్ ఎట్లా కనుక్కోవాలంటే ఇప్పుడు ఈ 4కి ఒకటి ఎక్సెప్షనల్ కేసు. 4కి ఏంటంటే 4కి ఒక సింపుల్ వే ఉంటుంది, ఎక్సెప్షనల్ కాదు, ఒక సింపుల్ వే ఉంటుంది ఫైండ్ చేయడానికి. 4కి ఏంటంటే ఇప్పుడు 4 పవర్ ఆఫ్ 1 ఎంత, 4 స్క్వేర్ ఎంత, 16, 4 క్యూబ్ ఎంత, 64, ఓకేనా. అంటే 4 క్యూబ్ 64, ఓకేనా. ఇట్లా ఏంటంటే మీకు ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4కి పవర్లో ఆడ్ నెంబర్ ఉన్నదనుకో ఈవెన్ ఉంటుంది, అంటే 4 పవర్ ఆడ్ ఉన్నదనుకో 4 వస్తుంది, ఓకేనా. యూనిట్ డిజిట్ 4 వస్తుంది. అదే 4 పవర్ ఈవెన్ ఉన్నదనుకో యూనిట్ డిజిట్ 6 వస్తుంది, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఈజీగా అనుకోవచ్చు 4 పవర్ 372 అంటే యూనిట్ డిజిట్ ఏంది, ఈవెన్ నెంబర్ అంటే 6. ఈ యూనిట్ డిజిట్ ఏంది 4 పవర్ ఆడ్, యూనిట్ డిజిట్ ఏంది 4. సో యూనిట్ డిజిట్ 0, ఓకేనా. సో 10 వస్తుంది, బట్ యూనిట్ డిజిట్ ఏంది 0, అంతే, ఓకేనా. యూనిట్ డిజిట్ 0. ఇట్లా 4కి మీరు ఈజీగా అనుకోవచ్చు. ఇట్లా 4 ఉన్నదనుకో, మీకు యూనిట్ డిజిట్ 4 ఉంటే దాని పవర్లో ఆడ్ నెంబర్ ఉన్నదనుకో, ఆడ్ నెంబర్ ఉంటే యూనిట్ డిజిట్ 4 అవుతుంది, ఈవెన్ నెంబర్ ఉంటే యూనిట్ డిజిట్ 6 అవుతుంది, ఓకేనా. దిస్ ఈజ్ ది వే. సో ఈ వేలో మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఓకేనా. ఇది యూనిట్ డిజిట్ ఫైండ్ చేసే విధానం, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం రిమైండర్ థీరం, సో ఇంకా చాలా ఉన్నాయి, మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. నేను ఈ వీడియోని కొంచెం తక్కువ టైంలో చేయడానికి, సో టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను వీడియో ఒక టాపిక్ చేసేస్తాను, ఓకేనా. మీకు ఈ వీడియో చూస్తే మీకు ఈ క్వశ్చన్ నుంచి వచ్చినా యూనిట్ డిజిట్ నుంచి వచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు, ఓకేనా. సేమ్ ఇవే, ఇంతకు మించి అయితే రావు, ఓకేనా. మీరు ఇవి ఫాలో అయిపోండి, ఓకేనా. సో మీరు ఇంతకంటే మంచి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నోట్స్ కావాలంటే మీకు టెలిగ్రామ్లో పెట్టేస్తా. సో టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయిపోండి, ఓకేనా. టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే సో మన కంటెంట్ ఏంటంటే ఎక్కువ మందికి పోతుంది. మీరు లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన ఏంటంటే మన కంటెంట్ ఎక్కువ మందికి పోతుంది. ఎక్కువ మంది చూసిళ్ళు అనుకో, సో మనకి ఏంటంటే ఎక్కువ మంది చూస్తే ఏంటంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది.
సో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలుగులో మనకు కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో చూసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. లైక్ చేస్తే ఎక్కువ మంది చూపెడతాను. ఓకేనా, ఎక్కువ మందికి మన వీడియో రిఫర్ చేస్తుంది. ఓకేనా, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో మీకు ప్రతి ఒక్క నోట్స్ పెడతాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇలాగే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, డ్రీమ్ ఫర్ ఎస్ఎస్సి. ఓకేనా, డ్రీమ్ ఆఫ్ ఎస్ఎస్సి సీజీఎల్, మనం కలిసి సీజీఎల్ కొడదాం. ఓకేనా, కామెంట్ చేయండి. ఐ విల్ క్లియర్ ఎస్ఎస్సి సీజీఎల్ అని కామెంట్ చేయండి. ఓకేనా, ఐ విల్ క్లియర్ ఎస్ఎస్సి సీజీఎల్ అని కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇంతటితో క్లాస్ సమాప్తం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.